మహానాడు సభను కడప జిల్లాలో జరపాలని నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం మన జిల్లాకు పోవడం, జిల్లాలో చాలా కాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యలని పరిష్కరించడానికి తీర్మానాలు చేసేందుకు చక్కటి అవకాశం. దాదాపు 5 లక్షల మందితో 29వ తేదీ గొప్ప బహిరంగ సభను జరపాలని నిర్ణయించారు. 5 లక్షల మంది హాజరవుతారు. దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రోగ్రాం కోసం అన్ని సన్నాహాలు రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు శాసనసభ్యులు వస్తున్నారు, పార్టీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరూ కూడా వస్తున్నారు. అదే విధంగా మన ప్రభుత్వం వచ్చి మేము కూడా శాసనసభ్యులుగా వరదాలి గారు దాదాపు ఒక వారం నుంచి ప్రతి దినము ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా భోజన సదుపాయాల కమిటీలో కూడా మన శాసనసభ్యులు సభ్యులుగా ఉన్నారు. ఆ కార్యక్రమాలను కూడా ఆయన ప్రతి దినము నిత్యము పర్యవేక్షిస్తున్నారు. దాదాపు ఈ సభకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 25,000 మందిని తీసుకురావాలని మన పార్టీ అధిష్టానం సూచించింది. ఆ సూచనల మేరకు నుంచి 300 బస్సులు, 200 కార్లు, 200 మోటార్ సైకిళ్లలో 25,000 కంటే మించి మేము తీసుకెళ్తాము. 60,000 మంది పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు, సభ్యత్వం ఉన్నారు. ఈ సభ్యత్వం కలిగిన వాళ్ళందరూ ప్రతి కూడా తప్పకుండా హాజరు కావాలనుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఎన్టీఆర్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరై సభను జయప్రదం చేయాలి. ఎక్కడే కానీ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా జరిగినట్టు గొప్పగా కడపలో జరిపినారని మనం పేరు సంపాదించాలా. కడపలో జరిపినారు, కడపలో బహిరంగ సభ జరిగితే ఎట్లా ఉంటుందో మా కడప జిల్లా ప్రజలు చేసి చూపించాలని మా ఒకసారి కమిటీ విజ్ఞప్తి చేస్తూ పొద్దుటూరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నాను. 28-29 తేదీలో మహానాడు కార్యక్రమం ఈ దాదాపు 1982 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ పెద్ద పెద్ద హైదరాబాద్ అయితేనేమి, విజయవాడ, వైజాగ్, తిరుపతి పెద్ద పెద్ద పట్టణాలే చేస్తా ఉంటుంది. కానీ ఈసారి మనకు మన కడపలో చంద్రబాబు నాయుడు గారు కడపలో పెట్టాలని నిశ్చయించారు. అది కూడా మన కడప జిల్లాకు కూడా అదృష్టం ఇలా జరపడం. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఎత్తున 20,000 ప్రజలు ముందు రోజు, రెండవ రోజు రాష్ట్రం 5 లక్షల నుంచి భారీ పనిచేస్తున్నారు. దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ శుభ్రంగా జరుగుతున్నాయి. దాదాపు వారం నుంచి మంత్రులు అయితేనేమి, అధికార అంతా ఉండి దాన్ని పనిచేసి అయితే ఎందుకంటే ఎప్పుడైనా గతంలో ఒక్కోదానికి ఒక మహానాడు ప్రధాన కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ఎప్పుడు చేసినట్టు పార్కింగ్ ఒక కమిటీ కానీ, వసతుల కమిటీ, ఇట్లా భోజనాలకు కమిటీ, ఇట్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఈ శక్తులు కూడా మన మహానాడు కార్యక్రమం అంత బాగుందిగా బాగా చేస్తారని ఎప్పుడైనా భోజనాలు అయితే ఎంత సౌకర్యం కానీ ఎంత వేల మంది ఇచ్చినా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదే బంధాలు కూడా ఇప్పుడు అదే కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి అందరికి కూడా మన పొదుపు నుంచి దాదాపు 25,000 మంది స్వచ్ఛందంగా మన ఉదాహరణ గారి నాయకత్వంలో బస్సులు కానీ, వెహికల్ కానీ కాలు గంటి పెట్టడం జరిగింది. స్వచ్ఛందంగా అందరూ వచ్చి పాల్గొని దీన్ని బాగా జయప్రదం చేయాలని కోరుతూ ఇంత భారీ బహిరంగ జయప్రదం చేసి మనకు కూడా ఇక్కడ బాగా చేశారు. మహాత్మా నిర్మించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.